ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు చైత్రశుద్ధ అష్టమి. చైత్రశుద్ధ అష్టమినే భవానీ అష్టమి అని అంటారు. భవానీ అష్టమి నాడు పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు తిథి చైత్ర శుద్ధ అష్టమి మధ్యాహ్నం 2:42 వరకు. నక్షత్రం ఆరుద్ర రాత్రి 7:05 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజ రాహువులు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, రవి శని మీనరాశిలోను, శుక్రుడు మేషంలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఆర్థిక పరమైన విషయాలలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తుల పైన ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన పెట్టుబడుల వలన మీకు ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. అయితే సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య వీటి గురించి మాత్రం శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఫలితాలు ఆశించిన విధంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అనేక విషయాలలో శుభ ఫలితాలుంటాయి. ఆరోగ్యం పట్ల మాత్రం మీరు జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా అనుకున్న విధంగా ప్రతి పనిని మీరు పూర్తి చేస్తారు. మేషరాశికి చెందిన వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. అలాగే ప్రతి విషయాల్లోనూ కూడా మీకు ఆశించినట్టుగా పురోగతి కూడా సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో పాటు ఆర్థిక పురోగతితో పాటు సంబంధ బాంధవ్యాలలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. నూతన పెట్టుబడుల వలన మీకు ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు కలుగుతున్నాయి. మీకు గౌరవ మర్యాదలు పెరగటము, దీంతో పాటు నూతన అవకాశాలు రావటము, నూతన అవకాశాల వలన మీకు ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు చేర్పులతో పాటు అనుకూలమైన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. అయితే మీరు ఆధ్యాత్మిక చింతన భావన అధికంగా కలుగుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. వీటన్నిటితో పాటు మీకు ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి, దీంతో పాటు నూతన భాగస్వామ్యం వలన లాభము, అలాగే నూతన వ్యాపారాలు అనుకూలించడం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సంతానానికి అనుకూలంగా ఉంది. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల వలన మీకు ఆర్థికంగా అనుకూలత కూడా కనపడుతూ ఉంటుంది. మిథున రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంది. ప్రయత్నించిన ప్రతిసారి కూడా మీకు నిరాశ ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఆటంకాలు అధికంగా ఉండటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరమైన విషయాలలో కూడా ఖర్చులు అధికంగా ఉండటం వలన నిరాశకు గురవుతూ ఉంటారు. పెడుతున్న పెట్టుబడులు నష్టంగా మారే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త వహించాలి. శత్రువుల వలన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలను గనక మనం పరిశీలించినట్లయితే మీరు
మీ స్వవిషయాలు ఏవైతే ఉంటాయో వీటి గురించి గోప్యత పాటించాలి. దీంతో పాటు మీకు ఇతరులతోటి అనేక విషయాలలో సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కూడా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వ్యాపారాల్లో అభివృద్ధి గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాల గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. భాగస్వామ్యం వలన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ జాప్యము, ఆలస్యము కలగటం, అలాగే మీరు చేసిన పనుల గురించి నిందలు వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి గనక పరిశీలించినట్లయితే రుణ సంబంధిత విషయాలలో మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అలాగే మీకు ఇతరులతోటి కలిగిన అనుబంధం ఏదైతే ఉంటుందో దాని గురించి మీరు ఇబ్బందులు కూడా గురవుతూ ఉంటారు. మీ ఆంతరంగిక విషయాల గురించి జాగ్రత్త వహించాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు దత్త అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే రుణ బాధలు అధికంగా ఉంటాయి. కోర్టు సమస్యలు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. శత్రువుల వలన మీరు అనవసరపు నిందలకి, అవమానాలకి గురవుతూ ఉంటారు. దీంతో పాటు అనారోగ్య సమస్యలు మీకు అధికంగా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన స్త్రీలను కనుక పరిశీలించినట్లయితే అనేక అవరోధాలు మీకు కలుగుతూ ఉంటాయి. వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నించాలి. మీ పనులు ఏవైతే మీరు చేస్తుంటారో వాటికి సంబంధించి మీకు అసంతృప్తి అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు మీరు ఇతరులతోటి పోటీపడి చేసే పనులలో కూడా మీకు ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. కన్యారాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ సంబంధిత విషయాలలో మీకు మానసికంగా సంఘర్షణకి గురవుతూ ఉంటారు. శారీరక పరమైన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. దీంతో పాటుగా మీ యొక్క భాగస్వామ్యంలో కూడా మీకు ఆర్థిక పరమైన విషయాలలో ఒడిదుడుకులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలగటం, లేకపోతే ఆశించిన విధంగా సంబంధాలు కుదరకపోవటం ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. కుటుంబ సభ్యులతోటి సామరస్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు శ్రీకృష్ణుణ్ణి ఆరాధన చేయటము, స్వామివారి అష్టోత్తరం చదవటం వలన మీకు శీఘ్రంగా మీ పనులన్నీ పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. సంతానం ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటుగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థానచలనము, బదిలీలు లాంటి వాటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు మాత్రం స్థిరాస్తులు, పెట్టుబడులు వీటికి సంబంధించి అత్యంత జాగ్రత్తను కనపరచాలి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కొత్త విషయాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. రుణ సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. బంధుమిత్రులతోటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మాట పట్టింపులు అధికంగా ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో కూడా ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. బంధువర్గీయులతోటి అలాగే మీ యొక్క సోదరీమణులతోటి ఇబ్బందులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి.
రుణ సంబంధిత విషయాలలో కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు చర్యల వలన నిందారోపణ అనేది మీకు కలుగుతూ ఉంటుంది. ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా మీరు ప్రతి విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు మీకు కోపావేశాలు అధికంగా ఉంటాయి. ప్రతి విషయాల్లోనూ కూడా మీకు అనుమానం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఈరోజు అనుకూలత అనేది కనపడుతోంది. దీంతో పాటు స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన పెట్టుబడులు మీకు ఆర్థికంగా పురోగతిని సూచిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి యొక్క అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను అధిగమించే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలను పెంచుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. మకర రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తొందరపాటు చర్యల వలన అధిక ధన నష్టం కలుగుతూ ఉంటుంది. శత్రువుల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కోర్టు విషయాలలో ఎక్కడా కూడా మీరు ఆశించినట్టుగా పురోగతి అనేది కనిపించదు. ప్రతి విషయంలోనూ కూడా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. భాగస్వామ్యం వలన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశం గోచరిస్తోంది. ఇక ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. కుంభరాశికి చెందిన స్త్రీలకి, వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది. రుణ సంబంధిత విషయాలలో మీకు అవమానాలు, నిందలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ ఆంతరంగిక విషయాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉన్నాయి. ప్రయాణాలు అదేవిధంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. విద్యార్థులు శ్రమకి గురవుతూ ఉంటారు. విద్య పట్ల శ్రద్ధను కనబరచాలి. పోటీ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. రుణ బాధలు, రుణ సమస్యలు అధికంగా ఉంటాయి. చేస్తున్న పనులన్నీ కూడా వాయిదా పడటం కానీ లేకపోతే జాప్యం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీనరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆర్థికంగా వీరికి అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా మీరు గనక స్థిరాస్తులపైన మీరు ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు ఆర్థికంగా పురోగతిని సూచిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ మాట తీరుతోటి నలుగురి మెప్పుని పొందే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు భవానీ అష్టమి సందర్భంగా దుర్గాదేవిని ఆరాధన చేయటం, అమ్మవారి అష్టోత్తరం చదవటం, వినటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. భవానీ అష్టమి సందర్భంగా భవానీ అమ్మవారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.